మనకు కనిపించకుండా సముద్రాల లోతుల్లో ఒక పెద్ద విషాదం జరుగుతుంది. కోరల్స్ మొక్కలు కావు, రాళ్ళు కావు, అవి జీవంతో ఉన్న జంతువులు. కోట్లాది చిన్న కోరల్ జీవులు కలిసి కోరల్ రీఫ్ల నిర్మిస్తాయి. ఇవి సముద్రంలో నగరాల్లా పనిచేస్తూ తీరాలను రక్షిస్తాయి, చేపలకు ఆశ్రయం ఇస్తాయి, ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి. కోరల్స్కున్న రంగులు వాటి లోపలుండే సూక్ష్మ అల్గీ వల్ల వస్తాయి. ఆ అల్గీ ఆహారం తయారు చేస్తుంది, అలాగే ఇతర రీఫ్లను నిర్మిస్తుంది. అది కూడా రిక్వెస్ట్ చేస్తుంది, కోరల్ రీఫ్లను పనిచేయండి. ఆ కోరల్ రీఫ్ల వెనుకున్నది రిఫ్టైల్, లవ్ వస్తాయి. ఆ అల్గీ ఆహారం తయారు చేసి కోరల్స్కి ఇస్తాయి. ఇదే వాటి జీవితం. కానీ సముద్రం వేడెక్కినప్పుడు ఈ బంధం తెగిపోతుంది. వేడి వల్ల అల్గీ బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు కోరల్స్ తెల్లబడిపోతాయి. దీన్నే కోరల్ బ్లీచింగ్ అంటారు. తెల్లబడిన కోరల్ వెంటనే చనిపోదు, కానీ ఆహారం లేక బలహీనమవుతుంది, చివరికి మరణిస్తుంది. ఇది ఒక్కచోట కాదు, ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80% కోరల్ రీఫ్లు ప్రభావితమయ్యాయి. ప్రధాన కారణం వాతావరణ మార్పు, పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు. మనమంతా సముద్రానికి దూరంగా ఉన్నా మన చర్యలే దీనికి కారణం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, విద్యుత్ ఇంధనాన్ని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇవన్నీ కోరల్స్ని కాపాడగలవు. కోరల్స్ తెల్లబడటం సముద్ర సమస్య కాదు, అది భూమి మనకిస్తున్న హెచ్చరిక. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.